ప్రైజ్ ది లార్డ్. 3వ తేదీ ఫిబ్రవరి నెల. కీర్తనల గ్రంథం 45:7. దేవుడు నీ దేవుడే, చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చాలా పెద్ద ప్రసంగం, ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. నేను ఈరోజు చెప్పేది, మన దేవుడు మనలను హెచ్చించే దేవుడు, తగ్గించే దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆయన నిన్ను తలగా ఉంచును కానీ తోకగా ఉంచడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. కొన్ని పర్యాయాలు అనుకుంటాం మనం, ఏంటి నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను అని అనుకుంటున్నావేమో. వెనకున్న అప్పులు బాధలో, వెనకున్న ఆర్థిక పరిస్థితులు చూసి ఇబ్బంది పడుతున్నావు. నో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడురా, అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. వాటన్నిటికీ ఒకరోజు పరిష్కారం ఉంది తప్పనిసరిగా. ఆ దేవుడే నిన్ను హెచ్చించేవాడు. ఒక దినాన్న భక్తుడైన దావీదు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకుని వచ్చే దేవుడు. సరే, ముగిస్తాను. నువ్వు ఒకవేళ కృంగుదలతో ఉన్నావేమో, వద్దు, బాధపడకు. నీకు ఒక మంచి మాట చెప్పరా. బహుశా ఈ రాజు గురించి నువ్వు వినుండవు. ఈయన రాజు పేరు బయేషా. ఒక వచనం చదివేసి నేను ప్రార్థన చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజులు 16వ అధ్యాయం. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలాగు సెలవిచ్చాను, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. దేవుని నామానికి స్తోత్రం. మంటిలో నుండి తీసి నిన్ను హెచ్చింపచేసి తిని. మంటిలో నుండి తీసి, మనం పాడుకుంటాం, మంటి పురుగుల మమ్ము రక్షించి మానీతి మహిమ నీవై అనే పాట పాడతాం. మంటి పురుగులను మంటిలో నుండి, మంటి నుండి మెంటకు చేర్చిన దేవుడు మన దేవుడు, హెచ్చించిన దేవుడు. ఈ ఉదయకాలం నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఎక్కడో బబులోను దేశానికి చెరగా కొనిపోబడిన దానియేలును అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చిన దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వచ్చిన దేవుడు. మొర్దెకైని హామాను యొక్క సంస్థానంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుడు. చెరసాలలో బానిసగా అమ్మబడిన యోసేపును ఐగుప్తు రాజ్య సింహాసనం మీద పెట్టిన దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. మారని దేవుడు, మార్పులేని దేవుడు. నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు నిన్నున్నతమైన స్థితిలో ఉంటాడు. ఎందుకు బాధ, ఎందుకు కృంగిపోతావు? ప్రార్థన చేస్తున్నాను, దేవుడే నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిలోకి తీసుకొని వచ్చును గాక, నిన్ను హెచ్చింప చేయను గాక. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియ బిడ్డలందరినీ నువ్వు హెచ్చింప చేయండి. చాలా వరకు చాలా హెచ్చింపులోనే ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు హెచ్చింప చేయువాడవు నువ్వే. ఈ రోజు ఇచ్చిన వాగ్దానం ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని, ఈ రోజంతా బిడ్డలను నీ కృపా కౌగిట్లో భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.